లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు ఖండించక ముందు ఇంకెవరికైనా ఇటువంటి శిక్ష వేశారా? లక్ష్మణుడు ముక్కు చెవులే ఎందుకు ఖండించాడు అని కూడా కొందరు అడుగుతూ ఉంటారు. ఇంకెవరికైనా కూడానా అంటే ఈ మహద్భాగ్యాన్ని లక్ష్మణుల వారు మరొక రాక్షస స్త్రీకి కూడా అనుగ్రహించి ఉన్నారు. మొత్తం రామాయణంలో కాస్త హాస్యస్ఫోరకమైన సన్నివేశం ఈ ఒక్కటి మాత్రమే. రాక్షస ధర్మాన్ని అనుసరించి చుప్పనాతి రాముడిని వరించి నన్ను పతిగా స్వీకరించమని కోరి వచ్చింది. నేను పత్ని సహయోగంలో ఉన్నాను, నా సోదరుడు పత్ని వియోగంలో ఉన్నాడు కనుక అతడిని ఆశ్రయించినట్లయితే నీ సంకల్పం నెరవేరవచ్చునో ఏమో అనేట్లుగా రామచంద్రమూర్తి ఆ చుప్పనాతిని లక్ష్మణుడి వద్దకు పంపడంతో సన్నివేశం ప్రారంభమవుతుంది. శూర్పములు అంటే చేటలు, నఖములు అంటే గోళ్ళు. చేట అలా ఆకారంలో గోళ్ళు పెంచుకునేటటువంటి రూపానికే శూర్పణఖ అని పేరు. ఈనాటి కాలంలో మహిళలు అనేకులు గోళ్ళు అలా పెంచుకుంటూ ఉంటారు. గమనిస్తే విరబోసుకున్న జుత్తు, బాగా పొడవుగా పెరిగిన గోర్లు, వీటిని మనం ఏదైనా రాక్షస స్త్రీ అనేటప్పుడు మాత్రమే ప్రత్యేకంగా భయానకంగా చూపిస్తూ ఉంటాం. గోళ్ళు పెంచుకోకూడదు ననఖేనా అని శాస్త్ర ప్రమాణం. శూర్పణఖ ఇలా రావడంతో దేహంలో అవయవములు అనేకం ఉండగా ఈ 72 అవయవాలలో ముక్కు చెవులు ప్రధానమైనవి. తీసుకునే శ్వాస సూర్యనాడి చంద్రనాడి సక్రమంగా లేకపోతేనే రాక్షస బుద్ధి ప్రకోపితమవుతుంది. వినే మాట మంత్రాక్షరం కాక పెడచెవిన పెట్టి వినకుండా ప్రవర్తిస్తేనే ఇలాంటి బుద్ధి వస్తుంది. వినడం సరిగ్గా ఉండాలి, శ్వాస పైన ధ్యాస సరిగా ఉండాలి. కనుక ఈ రెండింటిని లక్ష్మణుల వారు తొలగించారు. ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని శిక్షను అయోముఖి అనేటటువంటి మరి ఒక రాక్షస స్త్రీకి కూడా లక్ష్మణుల వారు అనుగ్రహించినట్లుగా శ్రీరామాయణం తెలియజేస్తుంది. ఇదే ఉద్దేశ్యం.